థ్యాంక్ యూ ఫర్ ద ఫెంటాస్టిక్ అవుట్స్టాండింగ్ రెస్పాన్స్. ఎంతో మంది నుంచి 40 మందిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మొదలవుతుంది అసలైన పరీక్ష, అగ్ని పరీక్ష. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి కామన్ మ్యాన్ ఆడిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, వీడియోలు పెట్టిర్రు, అన్నీ చేసిర్రు, సెలక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. లాస్ట్కి అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ వస్తుందని చెప్పిన దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఏముంది, దాంట్లో అంతకుముందు వచ్చింది కదా నాగార్జున సేమ్ ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ప్రోమోలో. ఎందుకంటే ఇంకా కామన్ మ్యాన్స్ చాలామంది మాకు కాల్స్ రావట్లేదు, మేము అప్లై చేసాము ఇంకా కాల్ రాలేదు మాకు అని చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ 2-3 వీడియోల ముందే చెప్పేసిన నేను, మీకు కాల్స్ రావు, 50 మెంబర్స్కి పోయినాయి, వాళ్ళందరిలో సెలెక్షన్ చేశారు ఆల్రెడీ అని చెప్పాను. కానీ ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ప్రోమో వచ్చింది, ప్రోమోలో 40 మందిని సెలెక్ట్ చేశాము అని చెప్పాను కదా. 50 మెంబర్స్కే పోయినాయి, కానీ వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించారు, 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు మొత్తానికి. సో ఈ 40 మెంబర్స్ ఎవరు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోటోలలో చూపించిన వ్యక్తులు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, అసలు ఏంటి, అసలు ఎవరి 40 మంది అనేది బిగ్ క్వశ్చన్. అలీబాబా 40 దొంగల్లాగా ఈ 40 మంది ఎవరు అనేది ఈ క్లియర్గా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా దాని గురించి. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని గురించి కూడా క్లారిటీ ఇస్తా. సో అయితే ప్రోమోలో చూసినట్టుగా 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. సో ఈ 40 మెంబర్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఈ 40 మెంబర్స్ తోటి ఒక షో వస్తుంది, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఒక షో వస్తుంది. అది రియాలిటీ షో, టీవీలో రాదు, అది ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే వస్తుంది. సో జియో హాట్స్టార్లో మనము ఓటీటీ బిగ్ బాస్ ఓటీటీ ఎట్లయితే చూసామో, సో అట్లా జియో హాట్స్టార్లో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఈ రియాలిటీ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. సో ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే, వాళ్ళకి కొన్ని టాస్కులు పెడతారు. బిగ్ బాస్లో ఎట్లయితే టాస్కులు ఉంటాయో అలాంటి కొన్ని టాస్కులు వీళ్ళకి పెడతారనమాట. సో ఇది మోస్ట్లీ ఒక 10 ఎపిసోడ్స్ అట్లా నడుస్తుంది ఈ షో. సో ఈ 10 ఎపిసోడ్స్లో వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, వాళ్ళకు కొన్ని ఆ టాస్క్లు పెట్టి టాస్క్లో విన్ అయింది ఎవరు, వాళ్ళలో ఉన్న ప్రతిభను మొత్తం తీస్తారనమాట బయటికి. మొత్తం పసరు రుబ్బినట్టు రుబ్బితే వాళ్ళలో ఉన్న పసరంతా బయటకు వస్తుంది. సో అయితే ఇది చేసేది ఎవరు అని అంటే, బిగ్ బాస్ చేస్తాడా, మరి ఇంకెవరైనా చేస్తారా అంటే, ఇందులో బిగ్ బాస్ ప్రమేయం ఉంటుంది. ప్లస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో బిగ్ బాస్కు లాస్ట్లో వచ్చిన, అంటే సీజన్ 8 నుంచి 1 దాకా ఈ మధ్యలో వచ్చిన కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటారు కదా, ఆ కంటెస్టెంట్స్ వీళ్ళకి కొన్ని టాస్కులు ఇస్తారు. సో వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలని పలానా కంటెస్టెంట్ మీద, సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నా మీద విజే సన్నీయో లేకపోతే ఇంకా ఎవరో నిఖిలో లేదంటే అమర్దీపో కొన్ని కామెంట్లు చేస్తాడు, నాకున్న క్వాలిటీస్ ఏంటి, ఇతను తీసుకోవద్దా అనేది అభిప్రాయం చెప్తాడు ఆయన. అట్లా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ మీద వాళ్ళకి కొన్ని టాస్కులు కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. వచ్చి అంటే ఎపిసోడ్కి ఒకరు వచ్చి టాస్కులు ఇస్తూ ఉంటారు. అట్లా కొన్ని జరుగుతాయి. ఆ ప్రోగ్రాము మొత్తానికి కొన్ని ఎపిసోడ్స్ జరుగుతుంది. ఎపిసోడ్స్ జరిగిన తర్వాత లాస్ట్లో ఈ అందరు కంటెస్టెంట్స్ కొంతమందిని, ఒక 10 మందిని సెలెక్ట్ చేసినారు అని అనుకుందాం. ఏం చేస్తారంటే ఆడియన్స్ పోల్కి పంపిస్తారు. అంటే మనం ఓట్లు ఎట్లయితే వేస్తామో బిగ్ బాస్లో ప్రతి వారము, అట్లా ఆడియన్స్ పోల్కి పంపిస్తారు. ఇందులో నుంచి బిగ్ బాస్ సీజన్ 9 మెయిన్ షోకి, అంటే బిగ్ బాస్ సీజన్ 9కి ఎవరు అయితే అర్హులు అని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళని ఓట్ చేయండి, గెలిపించండి అని ఒక పోల్ చేస్తారనమాట. మనకు పోల్ వస్తుంది. సో ఓటింగ్ వేయాలి మనం. సో ఓటింగ్ వేసినప్పుడు మనము ఎవరినైతే సెలెక్ట్ చేస్తామో అల్టిమేట్గా వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్గా ఫైనలైజ్ అవుతారు. సో ఇట్లా జరుగుతుంది అన్నమాట ప్రాసెస్. ఇదంతా కూడా జియో హాట్స్టార్లోనే జరుగుతుంది. మనము హాట్స్టార్లోనే చూడాలి, టీవీలో అయితే రాదు. ఓన్లీ ప్రోమోలు అవి వస్తుండొచ్చు, కానీ మొత్తానికి షో అయితే రాదు. సో అది మ్యాటర్. 40 మంది సెలెక్ట్ చేశారు అని చెప్పారు కదా, ఈ 40 మంది ఎవరు అసలు? ఫస్ట్లో ఒక పూజారి లాగా ఒక ఆయనను చూపించారు ఫస్ట్. తర్వాత దానికంటే ముందు ఎంట్రీనే ఒక లేడీని చూపించారు. సో ఆవిడ ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన ఆవిడ. సో ఆవిడ పేరు కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద మర్చిపోయాను, స్క్రీన్ మీద వేస్తాను. సో ఆవిడ ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి కొంతమంది పూజారులు, కొంతమంది రైతు బిడ్డలు, కొంతమంది పాల బిడ్డలు, కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు, ఇట్లా చాలా రకరకాల మందిని 40 మందిని ఏరి సెలెక్ట్ చేశారు. సో ఈ 40 మందిలో నుంచే మనము బిగ్ బాస్ సీజన్ 9కి 3 కానీ 4 కానీ కంటెస్టెంట్స్ని మనము సెలెక్ట్ చేస్తాం అల్టిమేట్గా.
9 మంది తొక్క తోటకూర ఇదంతా ఏమి ఉండదు, మ్యాటరే లేదు అసలు. ఓన్లీ 3 or 4 అన్నమాట. అయితే ఈ 40 మందిలోనే సెలబ్రిటీలు కూడా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. కానీ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ 40 మందిని ఎవరినైతే మనకు ప్రోమోలో చూపించారో వాళ్ళు రియల్గా సెలెక్ట్ అయిన 40 మంది కాదు అని ఒక టాక్ నడుస్తూ ఉంది. అది నిజమా అబద్ధమా అని అంటే 100% నిజమైతే కాదు. సో ఇందులో నుంచి కొంతమంది అంటే ఇప్పుడు 40 మందిలో ఒక 20 మంది ఒరిజినల్ మెంబర్స్ ఉన్నారు, ఇంకో 20 మంది అసలు సెలెక్ట్ కాని వాళ్ళని ఏదో వీడియోలు అప్లోడ్ చేస్తారు కదా, సో ఆ వీడియోలు అప్లోడ్ చేసిన వాళ్ళని వాడుకున్నారనమాట అంతే. సో అట్లా మొత్తానికైతే అసలు లేరని కాదు, ఆ 40 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళని చూపించలేదు. ఫస్ట్లో ఫోటోలు వేసిందంతా కూడా తన నకిలీగాలు తుస్తుగాలు అనమాట. వాళ్ళందరూ ఎవడైతే వీడియో పెట్టినో వాడు తుస్తుగాడాడు. సో వాడిని వాడుకుర్రు అంతే, అసలైన వాళ్ళను తెర వెనక పెట్టారు. సో ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొస్తారు. సో అప్పుడు రచ్చ షో అనేది ముందట ఉండబోతుంది. ఇంకా కొన్ని అప్డేట్స్. సో ఈ 40 మందిలో నుంచి పేర్లు, వాళ్ళు ఎవరెవరు ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బయోగ్రఫీ అంతా కూడా ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. సో ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీకు కాల్స్ వచ్చాయా, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కాల్స్ వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యారా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.